నమస్తే. వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై రైతులు సంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగా ఉంటే వారు ఊరుకోరన్న మంత్రుల వ్యాఖ్యల మర్మమేంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత లేదా? వ్యతిరేకత అంతా స్పాన్సర్డ్ ప్రోగ్రామేనా? తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నవన్నీ నిజాలేనా? రైతు పండుగతో సర్కార్ గాడిలో పడిందా? ప్రజా విజయోత్సవాలతో ప్రగతిపై నమ్మకం కలుగుతుందా? మహారాష్ట్ర ఫలితాలు తెలుగు రాష్ట్రాలకు నేర్పిన పాఠాలేంటి? తెలంగాణలో ముందు పొలిటికల్ గేమ్ చేంజ్ కానుందా? తెలంగాణ బీజేపీపై హైకమాండ్ అసంతృప్తిగా ఉందా? జనసేనాని పవన్ కళ్యాణ్పై మోడీ అమిత్ షాలకు మరింత గురి కుదిరిందా? జాతీయ రాజకీయాల్లోకి రమ్మని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? చగువిరా సిద్ధాంతం నుండి సనాతన ధర్మం దాకా పవన్ ఎలా ఒదిగిపోతున్నారు? ఏఎన్ఎన్ CEO జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్కు వెళ్లి మార్పు కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్తో పాటు ఒక్క ఏడాదిలో 10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లతో ఏడాదిలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓవైపు రైతు పండుగ జరుగుతున్న వేళ రైతులంతా సంతృప్తిగా ఉన్నారా అంటే, అసంతృప్తిగా ఉంటే వారు మమ్మల్ని తిరగనీయరు కదా అని మంత్రులు అంటున్నారు. ఈ ఏడాది పంటలు బాగా పండాయి. సన్నాలకు బోనస్ సంతోషపరిచింది. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేసి ఒకేసారి 17,000 కోట్లకు పైగా చెల్లింపులు చేస్తే ఆశించిన మైలేజ్ రాకపోగా గ్రామాల్లో కల్లోలం రేగడం ఏంటి? ఆయా మంత్రిత్వ శాఖల్లో నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ముఖ్యమంత్రి నిర్విరామంగా పనిచేస్తున్నారు, మనకెందుకులే అన్నట్లుగా కొందరు పెద్దలు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం వల్లే పని జరుగుతున్న ఫలితాలు ప్రతిపక్షాల విమర్శల్లో, సోషల్ మీడియా దాడిలో కొట్టుకుపోతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని స్టేట్మెంట్లు చూస్తుంటాం. మేం చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయాం. చేతులు కాలేక నాయకుల నుండి వచ్చే నిర్వేదం. కాలుతున్న వాసన వస్తున్నప్పుడే కావాలి అప్రమత్తం. తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనలో ఉద్యోగాల కల్పనలో ముందడుగు పడింది. సామాన్యులైనా సంఘాలైనా తమ గోడు చెప్పుకునే వేదిక, విని పాటించే ప్రభుత్వం దొరికింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలకు పైగా కష్టపడుతున్నారు. రైతు సాగులో సవ్యసాచే, రాబడి పద్మవ్యూహంలో మాత్రం అభిమన్యుడు అన్న అభిప్రాయం మార్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుంది. రైతు పండుగతో రైతులు సంతృప్తి స్థాయిని పెంచుతుందా? ప్రజా విజయోత్సవాలతో సర్కార్ మైలేజీ పెరుగుతుందో చూడాలి. నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించిన ప్రభుత్వం రైతుల్లో మరింత నమ్మకం పెంపొందించుకునేలా చర్యలు చేపట్టాలి. మహారాష్ట్ర ఫలితాల తర్వాత తెలంగాణపై మోడీ చూపు. గతంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కనిపించిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో తారుమారైన ఫలితాలు. లోక్సభ ఎన్నికల తరువాత పార్టీ పనితీరుపై హైకమాండ్ నారాజ్. తెలంగాణ నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి రావడం సాధ్యమే అని భావిస్తుంది. ఈ క్రమంలో తమ చూపు ఉందన్న సంకేతాలిచ్చేందుకు మోడీ కీలక భేటీ నిర్వహించారు. తర్వాత దీనిపై తెలుగులో ట్వీట్ కూడా చేశారు. ఈ సమావేశం నుండి అందాల్సిన వారికి సంకేతాలందాయి. ఇటు సీఎం రేవంత్, అటు మాజీ సీఎం కేసీఆర్ మోడీ వ్యూహం అర్థం చేసుకుని ఆకళింపు చేసుకున్నారు. గత 5 మాసాలుగా
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్పై హైకమాండ్ అంత సంతృప్తిగా లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఆ తర్వాత పుంజుకుంటుందేమో చూడాలి. ఓటమి తర్వాత యాక్టివ్ అయిన బీఆర్ఎస్ ఫలితాలతో సంబంధం లేకుండా దీక్షా దివస్ దాకా పరిగెడుతూనే ఉంది. జనసేనానిపై కాషాయ ప్రేమ, జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానం, ఢిల్లీలో 4 రోజుల పర్యటన, ఏపీ ప్రజలే తనకు ముఖ్యమంటున్న పవన్, ప్రచారానికి సిద్ధం, ఏపీకి కాలేను దూరం. జనసేనాని పవన్ కళ్యాణ్ సామర్థ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సంతోషంగా ఉన్నారు. మీతో జాతీయ రాజకీయాల్లో పని ఉంది, రమ్మని ఆహ్వానించిన పవన్ ససేమిరా అంటున్నారు. ఎన్డీఏ భాగస్వామిగా, మోడీ ప్రేమికుడుగా ఎక్కడ ప్రచారానికైనా సిద్ధం, కానీ ఏపీకి కాలేను దూరమని పవన్ స్పష్టం చేశారట. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో నాగబాబును నిలపాలని జనసేన నిర్ణయించింది. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం మీరు కేంద్ర మంత్రిగా ఉండి సోదరుడు నాగబాబును అసెంబ్లీకి పంపితే ఎలా ఉంటుందనే ప్రతిపాదన ముందు పెట్టిందని సమాచారం. అయితే ఏపీ ప్రజలు తనపై ఎంతో నమ్మకంగా ఉన్నారని, ఆ నమ్మకం నిలుపుకునేలా తాను చాలా పని చేయాల్సి ఉందని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టేసినట్లు చెప్తున్నారు. ఏపీ మహారాష్ట్ర విజయాలే కాకుండా పవన్ చేపట్టిన సనాతన ధర్మ దీక్ష జాతీయ స్థాయిలో ఆయనకు మంచి మైలేజ్ తీసుకొచ్చింది. అదే బీజేపీ మనసుకు దగ్గర చేసింది. చేగువిరా సిద్ధాంతం నుండి సనాతన ధర్మ రక్షణ దాకా తాను దేనిని నమ్మినా ఆ సిద్ధాంతానికి తానే ప్రతీకలా ఒదిగిపోవడం, ప్రజలను మెప్పించడం పవన్కు మాత్రమే సాధ్యం. పవన్ పట్టుదల, వ్యూహరచన, సామర్థ్య పనితీరు చూస్తే ఆయన వేగంగా శిఖరాగ్రానికి చేరుకుంటారని జాతీయ మీడియాలోనూ విశ్లేషణలు వస్తున్నాయి. రాజకీయాలు ఎలా ఉన్నా అధికారంలోకి వచ్చాక పవన్ తనను తాను మలుచుకుంటున్న తీరు సుదీర్ఘ ప్రయాణాన్ని సూచిస్తుంది.